ఒకేసారి 25 మంది, 15 మంది, 12 మంది ఎలా అటాక్ చేయగలరు? ప్రభుత్వ బలగాలు గతానికి భిన్నంగా అధునాతనమైన టెక్నాలజీ వాడుతున్నారు. డ్రోన్ సంబంధించిన టెక్నాలజీ మూమెంట్స్ను లేదా వాళ్ళ డేరాలను అర్థం చేసుకొని అకస్మాత్తుగా దాడి చేయడం అంటే ఇది ఎన్కౌంటర్ కాదు, యుద్ధమే. మిసైల్స్ ద్వారా అటాక్ చేయడం, Missiles ద్వారా కూడా attack మిసైల్స్ విస్తారంగా ఎవరు పంపించి తిండి లోపట విషం పెట్టి అకస్మాత్తుగా దాడి చేయడం అనేది కూడా జరుగుతున్నది. అది ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ లో చనిపోయారని చూసాం ఎన్కౌంటర్ లో. అవతల వైపు ఎంతమంది పోలీసులు ఉండొచ్చు? ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో అయితే 1000 మంది బలగాలు కేంద్రీకరించినాయి. 1000 మంది 1000 మంది కదా, 5000 వరకు కూడా కేంద్రీకరిస్తారు కదా. వాళ్ళ 25 మంది కోసం 5000 మందిని పెడతారు. 5000 మంది 10,000 మంది కేంద్రీకరించడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కానే కాదు. అది డ్రోన్స్ ద్వారా కూడా అటాక్స్ జరుగుతాయి. మావోయిస్టును అణచడానికి పొరుగు దేశం పైన యుద్ధం ఎట్లయితే చేస్తారో ఆ టైప్ లోపల వాళ్ళు యుద్ధం కొనసాగిస్తారు. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కేస్ స్టడీ. మనతో పాటు ఉన్నారు మాజీ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్ జంపన్న గారు. జంపన్న గారు నమస్తే. నమస్తే. జంపన్న గారు, జనరల్గా మనం చూసాం కొన్ని అటాక్స్ జరిగాయి, ఎన్కౌంటర్స్ జరిగాయి. ఒకేసారి 25 మంది, 15 మంది, 12 మంది ఇలా ఒకేసారి ఎలా అటాక్ చేయగలరు? ప్రభుత్వ బలగాలు గతానికి భిన్నంగా వాళ్ళు అధునాతనమైన టెక్నాలజీ వాడుతున్నారు. డ్రోన్ సంబంధించిన టెక్నాలజీ, తర్వాత అత్యాధునికమైన ఆయుధాలు, తర్వాత ఇన్ఫర్మేషన్ కూడా సాధారణంగా గ్రామాల నుండి ఉన్న ఇన్ఫార్మల్ నెట్వర్క్ మాత్రమే కాకుండా కూడా టెక్నాలజీ ఆధారం చేసుకొని గెరిల్లాలను గుర్తించడం అనేది అవుతుందో, అంటే డ్రోన్ల ద్వారానే గుర్తించడం అనే ఆ ప్రక్రియ ద్వారా గెరిల్లాల ప్రతి కదలికను కూడా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టెక్నాలజీ ద్వారా వాళ్ళు గెరిల్లాల యొక్క మూమెంట్స్ను లేదా వాళ్ళ డేరాలను అర్థం చేసుకొని అకస్మాత్తుగా దాడి చేయడం అనేది అవుతుందో, దాడి చేయడం అంటే ఇది ఎన్కౌంటర్ కాదు, యుద్ధమే. యుద్ధం అనుకున్నప్పుడు బాంబింగ్ ద్వారా మిసైల్స్ ద్వారా అటాక్ చేయడం, Missiles ద్వారా కూడా attack మిసైల్స్ విస్తారంగా ఇప్పుడు మొన్న మనకు బీజాపూర్ ఎన్కౌంటర్ లోపల కూడా మిసైల్స్ ప్రయోగించింది. అది వాస్తవంగా మిసైల్ అనేది ఏందో అది పొరుగు దేశాలతో యుద్ధం జరుగుతున్నప్పుడు చేయవలసిన విధానమే తప్ప దేశంలో సొంత పౌరుల పైన వాళ్ళు గెరిల్లాలు అయినప్పటికీ కూడా ఆ రకంగా బాంబు చేయడానికి వీల్లేదు. అది కానీ అయినప్పటికీ ఏంటంటే వీళ్ళు బాంబింగ్ చేస్తుండ్రు. బాంబింగ్ చేయడం తర్వాత విస్తారమైన కాల్పులు, అంటే రాపిడ్ ఫైరింగ్ అనేది అవుతుందో, అంటే ఆటో వెపన్స్ ద్వారా రాపిడ్ ఫైరింగ్ చేయడం ద్వారా అంటే అదమర్చి వాళ్ళు అలర్ట్గా లేని పరిస్థితి లోపల గెరిల్లాలు అలర్ట్గా లేనప్పుడు అటాక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువ సంఖ్యలో కూడా చనిపోవచ్చు. అది అంటే సరైన సమాచారం పైన ఆధారపడి వాళ్ళు చుట్టుముట్టి దాడి చేసినప్పుడు పెద్ద సంఖ్యలో కూడా చనిపోవచ్చు. పెద్ద సంఖ్యలో చనిపోవడానికి ఒక్కొక్క బాంబింగ్, ఒక్కొక్క ఆయుధాలు, కొన్ని సందర్భాల లోపల కూడా పాయిజన్, అంటే మీల్స్ లోపల కూడా పాయిజన్ కూడా కోవర్ట్స్ ఎవరైతే ఉన్నారో కోవర్ట్స్ను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంటే ఒక గెరిల్లా లోపల కూడా అంటే ఇన్ఫిల్ట్రేషన్ చేసి ఎవరు పంపించి ఆ రకంగా ఏంటంటే తిండి లోపల విషం పెట్టి అకస్మాత్తుగా దాడి చేయడం అనేది కూడా జరుగుతున్నది. అది అంటే మావోయిస్టులు జనరల్ గా అక్కడ స్పాట్ లోనే అడవుల్లోనే వంట రెడీ చేసుకోవడం అనేది ఉండదా? బయట నుంచి తెప్పించుకుంటారా ఫుడ్? అంటే సాధారణంగా గెరిల్లాలు ప్రజలపైన ఆధారపడతారు, ప్రజల్ని తెప్పించుకుంటారు. రెండోది వాళ్ళు కూడా స్వయంగా తయారు చేసుకుంటారు. వాళ్ళు తయారు చేసుకున్నప్పుడు కూడా అనేక మంది అంటే ఆ వంట చేసే దాంట్లో కూడా ఏదో ఒక సందర్భంలో కూడా మిస్టేక్ జరగవచ్చు. వాళ్ళు ఎవరినైతే నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళే కోవర్ట్స్ అయితే ఆ రకం కూడా అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇక్కడ తెలంగాణ లోపల కూడా 7 చనిపోయారు. వీళ్ళు 7 చనిపోయినప్పుడు కూడా రీసెంట్గా 1-2 నెలల క్రితం జరిగింది. దాంట్లో కూడా తిండిలో విషయం పెట్టారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే అంటే పోలీసులు అనగంటే ప్రభుత్వ పాలసీల భాగంగానే పోలీసులు చేస్తారు. కాబట్టి దాంట్లో భాగంగా తిండిలో విషయం పెట్టడము, తర్వాత ఈ బాంబింగ్ చేయడం అనేది కంటిన్యూగా భారత ప్రభుత్వం కొనసాగిస్తున్నది. అంటే ఇప్పుడు 27 మంది చనిపోయారు రీసెంట్గా ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ లో చనిపోయారని చూసాం ఎన్కౌంటర్ లో. 27 మంది చనిపోవడానికి అవతల వైపు ఎంతమంది పోలీసులు ఉండొచ్చు?
గ్రేహౌండ్స్ కావచ్చు, వేరే ఫోర్సెస్ వాళ్ళు చెప్తున్నది ఇప్పుడు అక్కడ ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్లో అయితే 1000 మంది బలగాలు కేంద్రీకరించినాయి. అంటే ఒరిస్సా బలగాలు ఛత్తీస్గఢ్ బలగాలు అని 1000 చెప్తారు. మంది 1000 మంది కదా, 5000 వరకు కూడా కేంద్రీకరిస్తారు కదా. ఈ వాళ్ళు 25 మంది కోసం 5000 మందిని పెడతారు. 5000 మంది 10,000 మంది కేంద్రీకరించడం ప్రభుత్వానికి పెద్ద సమస్య కానే కాదు. అది క్షణాల లోపల కూడా మోహరించే విధంగా, అంటే రోడ్స్ ఆ రకంగా డెవలప్ అయినాయి, కమ్యూనికేషన్ డెవలప్ అయింది. తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఏంటంటే చాలా అప్పటికప్పుడు ఈ క్షణం లోపల వెంటనే అటాక్ పోవాలంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపల చేరుతారు. తర్వాత వాహనాలు మాత్రమే కాదు, హెలికాప్టర్స్ ద్వారా కూడా చేరుతారు కదా. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ బార్డర్ లోపల ఏదైతే జరిగిందో, అంటే అక్కడికి రోడ్స్ ఉన్నాయి. రోడ్స్ ఉన్నప్పటికీ రాయపూర్ నుంచి లేకపోతే భువనేశ్వర్ నుంచి రావాలంటే అర్ధగంట పట్టదు కదా హెలికాప్టర్ ద్వారా. హెలికాప్టర్ ల్యాండ్ అయితే కదా అక్కడ. ల్యాండ్ అయినప్పుడు వేలాది మంది పోలీసులు చుట్టుముట్టి దాడి చేయడం పెద్ద సమస్య ఇప్పుడు ఇవాళ కాదు. అది గతంలో కూడా జరిగినప్పుడు ఇవాళ ఇంకా చాలా వాళ్ళకు అడ్వాంటేజ్ వచ్చేసింది ఇవాళ. అది సమస్య కాదు. అది సో డ్రోన్స్ ద్వారా కూడా అటాక్స్ జరుగుతాయి. డ్రోన్స్ ద్వారా కూడా బాంబింగ్ చేస్తారు. డ్రోన్స్ లోపల ఏంటంటే ఎక్కువ మంది ఉండటానికి వీల్లేదు, కానీ డ్రోన్స్ ద్వారా బాంబింగ్ చేస్తారు. లేదా హెలికాప్టర్ ద్వారా కూడా బాంబింగ్ చేస్తారు కదా. హెలికాప్టర్ కూడా ఏంటంటే దాంతో కూడా బాంబింగ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మనకు అనేక రుజువులు కూడా సాధారణ ప్రజలపైన కూడా వాళ్ళు బాంబింగ్ చేసినాయి. వాళ్ళు అంటే ప్రజలు మావోయిస్టు పార్టీ వాళ్ళు కూడా చెప్పారు, మీడియం లోపల కూడా చెప్పారు. కాబట్టి ఇవంతా కూడా ఏంటంటే ఇవాళ అంటే మావోయిస్టును అనచడానికి పొరుగు దేశం పైన యుద్ధం ఎట్లయితే చేస్తారో ఆ టైప్ లోపల వాళ్ళు యుద్ధం కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ఇలా ఉండేది. కాదు కాదు. మీరు యాక్టివ్గా ఉన్న టైంలో, మీరు ధనంలో ఉన్నప్పుడు ఎలా జరిగేది? లేదు, నేను వచ్చే నాటికి అంటే ప్రారంభంలో వేరు, 85లో వేరు, 95లో వేరు. కానీ నేను వచ్చింది 2017లో. 2017 నాటికే ఈ డ్రోన్స్ తర్వాత బాంబింగ్ అనేవి అప్పటికే స్టార్ట్ అయినాయి. సీరియస్గానే స్టార్ట్ అయినాయి. డ్రోన్స్ ద్వారా కూడా గుర్తించడం కూడా స్టార్ట్ అయిపోయింది. అది అంటే ఆనాటికే డ్రోన్స్ వస్తున్న విషయం కూడా మావోయిస్ట్ పార్టీకి తెలుసు. 2012-13 నాటికే ఆ డ్రోన్స్ సంబంధించిన అర్థం చేసుకొని పీపుల్స్ వార్ పత్రిక జంగ్ అంటే మిలిటరీ మ్యాగజైన్ ఉంటుంది ఒకటి, ఇంటర్నల్గా మిలిటరీ మ్యాగజైన్ ఉంటుంది. జంగ్ లోపల కూడా ఆ డ్రోన్స్కు వ్యతిరేకంగా ఎట్లా రక్షించుకోవాలి, వాటిని ఎట్లా దెబ్బతీయాలి అనే విషయాలు కూడా ఏంటంటే వాళ్ళు కొంత అధ్యయనం చేసి కొన్ని ఎత్తుగడలు కూడా అవలంబించడం జరిగింది. దాంట్లో భాగమే టన్నెల్ వార్ఫేర్. టన్నెల్ వార్ఫేర్ అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు శరీరానికి కూడా కెమాప్లేజ్ కావడానికి బురద పూసుకుంటారు. బురద పూసుకోవడం లేదా మసి బొగ్గు అంటే కెమాప్లేస్ కావాలి కదా. లేకపోతే శరీరం పైన కూడా ఏంటంటే చెట్ల కొమ్మలను ఆకులను పెట్టుకొని కూడా ఏంటంటే కెమాప్లేస్ కావడం అనేది. అంటే అనేకమైన పద్ధతులు ఏవైతున్నాయో అంటే యుద్ధము పోలీసు బలగాలు యుద్ధం చేస్తున్నప్పుడు దాని నుండి రక్షణ పొందడానికి గెరిల్లా పద్ధతులు విధానాలు. పోలీసులు ఎలా బిహేవ్ చేస్తారో అదే విధంగా మావోయిస్టులు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. వాస్తవంగా మావోయిస్టులు అంటే గెరిల్లాలు చేసిన దానికి భిన్నంగా పోలీసు బలగాలు చేస్తాయి. అంటే కౌంటర్ గెరిల్లా వార్ఫేర్ అని అంటారు వాళ్ళు. గెరిల్లా ఇప్పుడు మావోయిస్టులు చేసేది గెరిల్లా వార్ఫేర్. దీనికి భిన్నంగా పోలీసులు చేసేది అంటే కౌంటర్ గెరిల్లా వార్ఫేర్. అంటే కౌంటర్ గెరిల్లా వార్ఫేర్ ఏదో ఇప్పుడు దండకార్యంలో కానీ ఒరిస్సాలో కానీ ఎక్కడైతే ఈ పోలీసు బలగాలు ఉన్నారో ఈ స్పెషల్ ఫోర్స్కు దానికి తగిన ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు ఒరిస్సా ఎస్ఓజీ అని ఉంది, లేదా ఇక్కడ తెలంగాణలో ఒకప్పుడు గ్రేహౌండ్స్ అనేది ఉన్నది. ఇవన్నీ కూడా ఏంటంటే స్పెషల్ ట్రైనింగ్ గెరిల్లా అంటే కౌంటర్ గెరిల్లా వార్ఫేర్ లోపల ట్రైనింగ్ పొందిన బలగాలు. అంటే ఈ ట్రైనింగ్ సాధారణ పోలీసు బలగాలకు తెలియదు, వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు, ఆ ట్రైనింగ్ అదంతా ఉండదు. మిలిటరీకి ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చుంటారో అదే విధంగా ట్రైనింగ్ ఇస్తారు. అంటే వాళ్ళు ఏ రకంగా అయితే ఉన్నారో దానికి తగినట్టుగా దాన్ని కౌంటర్ గెరిల్లా వార్ఫేర్ అంటారు దాన్ని. ఇది వరల్డ్ వైడ్గా ఉంది. భారతదేశంలో కూడా చాలా కాలం నుంచి ఇది డెవలప్ చేసారు అది. కాబట్టి ఇప్పుడు కౌంటర్ గెరిల్లా వార్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ వాళ్ళ ఎత్తుగడలు మార్చుకోవాలి. థ్యాంక్ యూ జంపన్న గారు. ఓకే.